హఠాత్తుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో సభ్యులందరికీ ఎమ్మెల్యేలందరికీ ఆ కాపీలు అందజేయాల్సినంత నెసిటీ ఎందుకు వచ్చింది అనేది బాజీ గారు కానీ లేకపోతే బాజీ గారు లాంటి ఇతర ప్రజాస్వామికవాదులు కానీ అడుగుతున్న ప్రశ్న. సో దానికి సమాధానం చెప్పే ముందర ఒక చిన్న కథ మీరు కూడా వినే ఉంటారు పత్రి గారు. ఒక పిల్లవాడు ఆవు గురించి వ్యాసం చదువుకొని వెళ్ళాడట. ఎగ్జామ్లో ఆకాశం మీద ప్రశ్న వచ్చిందంట. అతను చదువుకునే ఆవు వ్యాసం తప్ప ఇంకేం తెలియదు. ఆకాశంలో ఆవు ఉండదు, ఉంటే దానికి 2 కొమ్ములు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, ఒత్తోక ఉంటుంది, రాతొచ్చాడు. ఈరోజు బషీర్ గారు అదే చేస్తున్నారు. ఈరోజు మీ చర్చ అంతా కూడా ఎస్ఐఆర్ మీద, అస్సాం మీద. మామిడి గిరిధర్ కాదు చర్చ. మామిడి గిరిధర్ పంది మాంసం తిన్నాడు అనేది చర్చ కాదు. మామిడి గిరిధర్ ముస్లింస్ తినమని చెప్పలేదు, హిందువులని చెప్పాను. అది నేను ఓపెన్గా చెప్తున్నాను ఇప్పుడు కూడా. అది నా వ్యక్తిగతమైన విషయం. ఈరోజు అది చర్చా విషయం కానే కాదు. అంటే ఆయన ఎంత విషయంతో కూడినటువంటి భావజాలంతో వచ్చారో అర్థం చేసుకోవచ్చు. వారు ప్రత్యక్షంగా ఈరోజు లైవ్ టీవీలో జిన్నాని ఎలా వెనకేసుకొచ్చారో ఈయన భావజాలం ఏంటో అందరూ చూస్తూనే ఉన్నారు. అది చర్చ కాదు. ఆయన కానీ నేను కానీ ఇద్దరు ఈరోజు చర్చ అంశం కాదు. కాబట్టి సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ పెడితే బాగుంటుంది. అది ఆయన వ్యక్తిగతంగా వదిలేస్తాను నేను. 2, ఇప్పుడు అస్సాం గురించి మీరు అడిగారు. అంటే సత్యం అన్నది ఎప్పుడూ మనం భూస్థాపితం చేసి ఉంచాలని నిర్ణయించిందా కాంగ్రెస్ పార్టీ? వాళ్ళకి దాని గురించి సంబంధం లేదా? అంటే సత్యం బయటకు వస్తే కనుక దానివల్ల సత్యాలు ప్రజల్లో తెలిస్తే కనుక ఎటువంటి అరాచకం జరుగుతుందో, అన్యాయం జరుగుతుందో అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు వాళ్ళు. అంటే ఈ దేశం సత్యం ఎప్పుడు తెలుసుకోకూడదా? 2, ఇంత అర్జెంటుగా తీసుకొచ్చారంటే 83లో జరిగినటువంటిది 87లో ఆల్రెడీ ప్రజెంట్ చేసినటువంటిది ఇప్పుడు 30 ఏళ్ళు అయిన తర్వాత ప్రజెంట్ చేయడం అనేది చాలా అర్జెంటుగా తీసుకురావడమా? పైపెచ్చు దాంట్లో వారే చెప్పారు 2 విభిన్నమైన, మెహతాను తివారీ 2 రిపోర్ట్స్ కొన్ని భిన్న కోణంలో వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఒకటి ప్రభుత్వానికో బీజేపీకో మద్దతు ఇచ్చేటువంటి వాళ్లకు కన్వీనియంట్ గా ఉన్నటువంటి ఒక రిపోర్ట్ ప్రవేశపెట్టి, రెండవది ప్రవేశపెట్టకపోతే ఆయన బయాస్ మీరు అడగచ్చు, ఆయన మీద ఏమైనా ప్రశ్నించవచ్చు. 2 ప్రవేశపెట్టారు. మీరు నిర్ణయించుకోండి, ప్రజలు నిర్ణయించుకుంటారు. సత్యం బయటికి రావాలి కదా. మీరు గుజరాత్ కమిషన్ గురించి ఆయన వాళ్ళని కూడా తీసుకురండి అని ఏం రాలేదని ఎవరు చెప్పారు? ఎన్ని కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి? లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్ గారు రైల్వే ఎంక్వైరీ పెట్టాడు. ఆయన ఎస్ఐటి ఉంది. ఇప్పటికి ఒక 10 ఎంక్వైరీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది యూపీఏ హయాంలో. అన్ని రిపోర్ట్స్ మీ దగ్గరే ఉన్నాయి, చూసుకోండి. అది ప్లస్ మీరు ఇందాక చెప్పినటువంటి 40 లక్షల మంది వచ్చినది ప్రూఫ్ ఏది అని అడిగారు ఆయన. ప్రూఫ్ ఎక్కడ ఉందంటే కనుక రాజీవ్ గాంధీ, వాళ్ళ పార్టీ అధినేత రాజీవ్ గాంధీ సంతకం పెట్టినటువంటి అస్సాం అకౌంట్లో ఉంది. ఏ డేట్ కట్ ఆఫ్ లో అంతవరకు వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఇల్లీగల్ గా వచ్చారు, వీళ్ళని ఇంకా మిగతా వాళ్ళని పట్టుకోవడం కష్టం, అంతకంటే ముందు వచ్చిన వాళ్ళని, కాబట్టి ఫలానా డేట్ ఒప్పుకుంటామని రాజీవ్ గాంధీ గారు సంతకం పెట్టారు అస్సాం అకౌంట్. దాంట్లో ఉన్న ఈ స్టాటిస్టిక్స్ అన్ని వాళ్ళు కూడా ఒకసారి కాంగ్రెస్ వెనక చదువుకుంటే బాగుంటుంది. కాబట్టి ముస్లింస్ ని పీడిస్తున్నారు, దేశాన్ని ఇది చేస్తున్నారు అంటున్నారే, వీళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లింలే కాంగ్రెస్ ముస్లిం అని చెప్పారు. మరి దాని పరిస్థితి ఏంటి మరి చెప్పండి. అంటే ఇక్కడ హిందువులు హక్కులు లేవా? హిందువులు అన్నవాళ్ళు లేరా? మరి అదే జ్ఞానేష్ ఉంటే, జ్ఞానేష్ మీరు మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీరు తప్పుపడుతున్నారే. తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికలు అన్నింటిలో కూడా అపోజిషన్ పార్టీలు తెగించింది. ఎక్కడ కూడా బీజేపీ గెలవలేదు. తమిళనాడు, ఒడిశా ఎక్కడ వెళ్ళినా కానీ వీళ్ళే గెలిచారు వాళ్ళు. కాబట్టి ఫస్ట్ మన ఇన్స్టిట్యూషన్స్ రక్షపట్టడం తప్పు అది. 2, అస్సాం లాంటి ప్రాంతంలో సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతంలో సత్యాసత్యాలు బయటికి రావాలి. ఎవరు పౌరులు, ఎవరు పౌరులు కాదు అన్నట్టు చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎప్పుడో జరిగిపోయినటువంటి మనకి మీరు మాట్లాడలేదు. ఒక నిమిషం అండి, మీరు వస్తారు తర్వాత మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడినప్పుడు కూడా వినడం నేర్చుకోండి మీరు. అస్సాం కన్నది పూర్తిగా మనకి ఎక్స్పోజ్ అయింది. ఈ రోజు సిలిగురి మీరు ఆగండి బాజీ గారు, మాట్లాడదురు కానీ సిలిగురి కారిడోర్ లో ఈ రోజు భారత ఆర్మీ స్పెషల్ డిప్లాయ్మెంట్స్ పెట్టింది. ఎందుకు? మనకి ఇమాం షెర్జల్ లాంటి వాళ్ళు చికెన్ కట్ చేస్తాం, మన సిలిగురి గారిని కట్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ చొరబాటుదారులందరూ మనం ధర్నా చేశామంటే ఈ 25 కిలోమీటర్ల సిలిగురి గార్డెన్ కట్ చేస్తే ఈశాన్య రాష్ట్రాలన్నీ భారతదేశానికి విడిపోతాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు కూడా జైల్లో ఉన్నాడు. సుప్రీంకోర్టు అతనికి బెయిల్ ఇవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడో 40 ఏళ్ల ముందు జరిగింది ఈ రోజు ఎందుకు తవ్వుతున్నారంటే దానికి అర్థం చేసుకోవాలి. ఈ రోజు పాకిస్తాన్ అఫీషియల్ గా చెప్పింది. ఈ రోజు వాళ్ళ ముస్లిం లీగ్ మినిస్టర్ చెప్పాడు, మేము వెపన్స్ సప్లై చేస్తున్నాం బంగ్లాదేశ్ కానీ మీరు వెళ్ళి హెడ్ లైన్స్ చూడండి. ఈ రోజు ఉంది, ఈ రోజు న్యూస్ అది.
వాళ్ళకి సప్లై చేస్తున్నారు, చికెన్స్ ని కట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో చొరబాటుదారులను వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి సత్యాలు బయటికి వచ్చి తీరాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఓటు బ్యాంకుల కోసం ఎటువంటి దాష్టికాలు చేశాయో, ఎటువంటి అన్యాయం చేశాయో ప్రజలు, ప్రపంచం, దేశం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి హేమంత్ బిశ్వ శర్మ ఆయన చాలా డిలే చేశారని నేను అంటున్నాను. సరే, కాంగ్రెస్ హయాంలో మనం ఈ సత్యాలు బయటికి రావు. వాళ్ళ సత్యం అంటే భయపడేటువంటి పార్టీ కాబట్టి వాళ్ళ హయాంలో వాళ్ళు తీసుకురాలేదు. అందుకనే మీరు అడిగిన ప్రశ్నకైనా సమాధానం చెప్పలేకపోయారు. స్వతంత్రం వచ్చినటువంటి 80 ఏళ్లలో మాక్సిమం పాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్లే ఎంక్వైరీ పెట్టారు. బీజేపీను ఆర్ఎస్ఎస్ పెట్టినట్టు ఎంక్వైరీ కమిషన్స్ కావాలి. వాళ్ళ హయాంలోనే పెట్టినటువంటి ఎంక్వైరీ కమిషన్లు, రిపోర్ట్లు వాళ్ళ హయాంలోనే వచ్చినటువంటి రిపోర్ట్స్ వాళ్ళే దాచిపెట్టారు. సత్యం అంటే భయపడేటువంటి పార్టీగా ఈరోజు ఎందుకు తయారయ్యారు వాళ్ళు? మనకు పార్టీషన్ అప్పుడు కాంగ్రెస్ అంటే కనుక పారదర్శకంగా చాలా గొప్ప పార్టీగా దేశమంతా కొనియాడారు. ఈ రోజు వాడు అంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ఉందంటే వాడు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ దేశం అన్న భారత్ అంటేనే సత్యం. దాని అర్థం ఏంటి? సత్యాన్ని ఆకాంక్షించేవాడు, సత్యాన్ని అన్వేషించేవాడు. భారత మన సత్యం ఎప్పుడు కోరుకోవాలి. సత్యం బయటకు వస్తే ఏమైపోతుందో దాచిపెడతాం అనుకున్నటువంటి భావజాలం ఈ దేశానికి యొక్క భారతీయ ఆలోచన తత్వమే కాదు. కాబట్టి హేమంత్ బిశ్వ శర్మ చేసింది దేరాయ దురుస్తాయ, లేటుగా తీసుకొచ్చాడు కానీ తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చినందువల్ల రెండూ పారదర్శకంగా పెట్టాడు ముందర. ఆయనకు అంటే బహుశా అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రిపోర్ట్ కూడా పెట్టాడు. రెండు పెట్టాడు. ప్రజలలో వాళ్ళందరూ చర్చించుకోవాలి, వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎప్పుడు కూడాను మన దేశం ముఖ్యం, మతం కాదు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో మనకు పారదర్శకంగా పౌరసత్వం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం ఎవరు ప్రశ్నించట్లేదు. కానీ ఇట్లా వచ్చి మన దేశంలో ఈ బాంబు పేలుళ్ళు బెంగాల్లో చూసాం. ఎన్ని ఊర్లలో మనకు బాంబులు తయారు చేస్తూ పేలిపోయి ఎన్ని ఘటనలు జరిగినాయి మనం చూసినాం మనం. కాబట్టి అటువంటి వాళ్ళని మనం టార్గెట్ చేయక తప్పదు. ఇప్పటికి కూడా మనకు రాజస్థాన్ క్యాంప్స్ లో 15-20 ఏళ్లుగా మగ్గిపోతున్నటువంటి పౌరసత్వం లేనటువంటి పాకిస్తానీ హిందువులు ఉన్నారు ఈ రోజు దాకా. సిఏ చట్టం వచ్చినా కానీ కూడా ప్రభుత్వం వాళ్ళని ఇంకా వాళ్ళ యొక్క యాంటీసిడెంట్స్, వాళ్ళ సెక్యూరిటీ క్లియరెన్స్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వలేదు. ఇది అర్థం చేసుకోవాలి. కానీ బెంగాల్లోనూ తర్వాత అస్సాంలోనూ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినాయి. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఓటు మొత్తం టైం కూడా పూర్తిగా వస్తుంది. బషీర్ గారు మాట్లాడతారు. బషీర్ గారు హిమంత్ బిశ్వ శర్మ ప్రవేశపెట్టిన 2 వేదికలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నియమితమైన కమిషన్లే. తివారీ కమిషన్ కావచ్చు, జస్టిస్ మెహతా కమిషన్ కావచ్చు. ఒకటి అధికారికం, రెండు ఇచ్చారు ఆయన. వ్యాటుసి ఇప్పుడు ప్రమాదకరమైన విషయం ఒకటి చెప్పారు. చికెన్ నెక్ను కట్ చేయడానికి మేము ఆయుధాలు సప్లై చేస్తున్నామని పాకిస్తాన్ అఫీషియల్గా బంగ్లాదేశ్కి చేస్తున్న వ్యవహారం గురించి మాట్లాడారు. మరి రేపు పొద్దున ఇలాంటి చొరబాటుదారులందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా. మీ సంగతి ఏంటి? మీరు భారతీయ ముస్లిం లీగ్ కదా మీరు. నేను చెప్పేది ఏంటంటే, ఇందిరాగాంధీ గారు ఈ బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు ఇండియాలోకి వచ్చారు, స్థిరపడ్డారు, ఎలా రానిచ్చారని క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ మీరు వాజ్పేయి గారిని కూడా అడిగితే బాగుండేది. ఆ రోజు వాజ్పేయి గారు ఎలా అంగీకరించారు? వాజ్పేయి గారు ఇందిరాగాంధీని అపరకాళి అని చెప్పేసి ఆయన ఎలా ఆయన స్తుతించారు అనేది ఆలోచించండి. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం డోంట్ ట్రై టు కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్ అండి. కపిల్ సిబల్ గారు ఎక్కువ ఈ మాట మాట్లాడుతుంటారు. డోంట్ ట్రై టు కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్. విముక్తి పోరాటానికి మద్దతు ఇచ్చి ఆ దేశం స్వాతంత్రం కోసం నిలబడటం అనేది ఇవాళ మీరేంటి నేనేంటి ఎవరైనా ఆవిడని అపరకాళి అనాల్సిందే. ఆ రోజు ఆవిడ నిలబడ్డారు. వాజ్పేయి కూడా అది లాకులెచ్చి తీసుకురావడం వేరండి. అంతర్జాతీయంగా శరణార్థులకు సంబంధించిన కొన్ని చట్టాలు ఉంటాయి. అంతర్జాతీయంగా మనం ఉన్నప్పుడు ఆ చట్టాలను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆనాడు ఇండియాకు వాళ్ళు వచ్చి ఉంటారు, దాన్ని మనం కాదనడానికి లేదు. ఇంకా రెండవది, ఈరోజు ఈ ఢిల్లీ ఈ మారణకాండకు సంబంధించిన 2 రకాలైనటువంటి నివేదికలను ప్రవేశపెట్టడం వెనుక దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. నువ్వు దగ్గర 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వమే అస్సాంలో కొనసాగుతున్నప్పుడు మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రవేశపెట్టలా? ఈ రోజు పశ్చిమ బెంగాల్లో వస్తున్న ఎన్నికల నేపథ్యంలో దీన్ని ప్రవేశపెట్టారంటే ఇది ఖచ్చితంగా ఇది రాజకీయ దురుద్దేశాలతో ప్రవేశపెట్టారు. మీరు దేశ హితం కోసం, దేశ ప్రయోజనం కోసం మీరు ప్రవేశపెట్టండి. మీకన్నా ముందు మేముండి దాన్ని అమలుపరచాలి, అందులో ఇచ్చిన సూచనలను కూడా అమలుపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.
కానీ మీరు ఒక దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు కాబట్టి ఈ విభేదాలని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఒక బీజేపీ తప్పనిచ్చి ఈ రోజు దాన్ని ఎవరు కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ నివేదికల్ని సమర్థించే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తులు శక్తులు ఏది చేసినా రాజకీయ లబ్ధి కోసం చేస్తారు తప్పనిచ్చి ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల కోసం దేశం కోసం పనిచేసే పరిస్థితి లేదనే విషయాన్ని మీరు మమతా బెనర్జీ మాత్రమే దేశం కోసం పనిచేస్తున్నారు అంతేనా? ముస్లిం లీగు మమతా బెనర్జీ కాంగ్రెస్ మాత్రమే దేశం కోసం మిగిలిన వాళ్ళు ఎవరు పనిచేయట్లా. అది దేశానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ అంబానీ ఆదానికి దోచిపెడుతున్నారు. అది దేశం కోసం చేస్తున్నారు. మళ్ళీ మీరు డివేట్ అయిపోతున్నారు బషీర్ గారు మళ్ళీ మీరు డివేట్ అవుతున్నారు. మనం లెట్ us కన్ఫైన్ దిస్ సబ్జెక్ట్. ఇంత ఈ ఫ్రేమ్ కే కన్ఫైన్ చేద్దాం. నేను డివేట్ అవ్వట్లా. వాళ్ళ మోడస్ ఆపరండి ఆర్ఎస్ఎస్ బీజేపీ పనిచేసే పద్ధతిని నేను తెలియజేస్తున్నాను. సార్ మీ ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తే మీరు వేరే ఆన్సర్ చేస్తానంటే ఎట్లా? మనం నెల్లి ఊచకోత గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు వీళ్ళందరికీ ఆశ్రయం కల్పించడం వెనక ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది మీకు కనపట్టలేదు. ఆవిడ లేరు కాబట్టి ఆవిడ మీరు అడగరు. ఇవున్న మాకు సమాధానం మీరు చెప్పరు. 40 సంవత్సరాల క్రితం జరిగింది. 40 సంవత్సరాల క్రితం ఈ ఊచకోతలో పాల్గొన్న నిందితులు ఎవరు ఉండరు. మీరు ఎవరి మీద చర్య తీసుకోవడం కోసంగాను ఈ నివేదికని ఈ రోజు ప్రవేశపెడుతున్నారు. నిజాలు తెలియకూడదు. కుటుంబాలకు ఆక్రమణదారులని చక్రవర్తులని చదువుకోవాలంటారు ఇప్పటికీ మీరు. అలా కాదు, బాధిత కుటుంబాలకు వీరేదైనా ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం అస్సాంలో ఉన్న ప్రభుత్వం తరఫు నుంచి వీరైనా బాధిత కుటుంబాలకు వారికి ఏదైనా మీరు స్వాంతన కూర్చే కార్యక్రమాలు మీరు చేపడతారా? అక్కడ చనిపోయింది హిందువులు ముస్లింలు అనే హస్ర దృష్టితో ఒక నేరో రైట్. దిస్ ఇస్ ఎ వాలిడ్ సజెషన్. ఖచ్చితంగా మీరు లేవనెత్తిన ఈ అంశం అయితే వాలిడ్ అనే భావన ఎప్పటికి వస్తుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ అంశం అయితే వ్యాలిడ్. చూద్దాం మరి. హిమంతు బిశ్వశర్మ ప్రభుత్వం మీరు లేవనెత్తిన అంశం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బషీర్ గారు, షేక్ బాజీ గారు అండ్ మావిడి గిరిధర్ గారు ముగ్గురికి కూడా ధన్యవాదాలు. సో చూసాం ఒకవైపు ఎస్ఐఆర్